యజుర్వేదం 12వ అధ్యాయం 75వ మంత్రం. ఈ మంత్రంలోని విషయం ఓషధులచే రోగ విముక్తి. ఇది పరమాత్మ రోగ విముక్తికి ఔషధాలు ఎలా వాడాలనేది ఈ మంత్రంలో ఇచ్చారు. ఓం యా ఓషధీః పూర్వజాతా దేవేభ్యస్త్రియుగం పురా మనౌనుబ్రబభ్రూణామహం శతం ధామాని సప్త చ. పదార్థం అహం నేను, యాహ ఏ, ఓషధీః సోమలతాది ఓషధులు, దేవేభ్యః వృద్ధివ్యాధుల నుండి, త్రియుగం 3 ఏండ్లకు, పురా పూర్వము, పూర్వాహ పూర్ణ సుఖధామములందు ఉత్తమములుగా, జాతాహ ఉత్పన్నములై, బభ్రూణాం ధారణమనొచ్చు రోగుల యొక్క, శతం చ సప్త 107 ధామాని నాడుల యొక్క మర్మములందు వ్యాప్తమగుచున్నవో వానిని 107 నామములు గల సోమలతాది ఓషధులను శీఘ్రముగా మనౌ తెలుసుకొందునుగాక. ఇది ఓషధుల విషయం ఇచ్చారు. ఈ ఓషధులు 107 నాడులపై ఏ రకంగా అది పనిచేస్తుందో అనేది ఇచ్చారు. ఇక్కడ సోమలతాది ఓషధులు అంటే కేవలం సోమలత అని కాదు. ఓషధుల్లో రాజు, రాణి సోమలత గొప్పది, అమృతవల్లి అనుకుంటారు దీన్ని. ఇది అన్నిటికంటే గొప్పది కాబట్టి దాంతో చెప్తూ సోమలతాది ఓషధులు వాటిని గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని సంప్రయోగం చక్కగా ప్రయోగించుకొని రోగాల నుంచి విముక్తి కావాలని చెప్తున్నారు. ఇది భావార్థం. భూమి మీద జలములందు పుట్టుచున్న ఓషధులను 100 ఏండ్లకు పూర్వము వ్యక్తమయ్యున్న వానిని సేకరించి వైద్యశాస్త్ర రీత్యా సేవించవలెను. అటుల సేవించుటచే ఆ ఓషధులు శరీర అంగ ప్రత్యంగములలో వ్యాపించి శరీరమున గల రోగములను తొలగించి నిర్మూలించి త్వరగా సుఖమును ప్రాప్తింపచేయును. ఇందులో విశేషంగా ఏమనిపిస్తుందని తెలుస్తుందంటే, ఈ ఓషధులు భూమి మీద జలంలో కూడా ఔషధీయ చెట్లు, వృక్షాలు, లతలు పెరుగుతున్నాయి. అయితే దాన్ని 100 ఏండ్లకు పూర్వమే వ్యక్తమై ఉన్న వాటిని సేకరించానంటున్నారు. అంటే ఆ ఔషధ గుణాలు 100 ఏండ్ల వరకు కూడా ఉంటాయని దీనిలో మనకు అర్థమవుతుంది నిగూఢంగా. అంతగా 100 ఏండ్లకు పూర్వమైనా సరే వాటిని సేకరిస్తే మరి అందులో ఇంకా విశేషంగా పెరుగుతుందేమో, అన్నేళ్లకి ఆ గుణాలు ఏమైనా పెరుగుతాయేమో వేదం చెప్తుంది. వాటిని సేకరించి వైద్య శాస్త్రంలో ఏ విధంగా వాటిని వాడాలని చెప్పారో ఆ విధంగా ఉపయోగించుకోండి. తద్వారా శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు తొలగి సుఖము ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఇది విషయం. ఇప్పుడు దీంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ ఈ అనంత విశ్వాన్ని సృష్టించి దాంతోపాటు అనేక ప్రాణులు సృష్టించారు. మానవుడికి ఒక ప్రాణి, మానవుడు విశేషమైన ప్రాణి, అంటే బుద్ధిమత్వ ఉన్న ప్రాణి, బుద్ధిజీవి మానవుడు. ఇతర జీవులు కూడా అవి ఆత్మలే, అన్నింటిలో ఆత్మలు ఉన్నాయి. అయితే ఇవి భూమి మీద ఈ ప్రాణులు సృష్టించేసి ఆయన అంతటితో వదిలేయకుండా పరమాత్మ మానవులకు కావాల్సినట్టు ఆహార పదార్థాలను కూడా సృష్టించారు. అదేవిధంగా మానవ తప్పిదములతో జీవులు ఈ వాతావరణంలో సరిగ్గా ఉంచుకోకుండా ఉండటం కారణంగా అనేక రోగాలు వస్తున్నాయి, శారీరక మానసిక రోగాలు. ఈ రోగాలకు కావలసినట్టు ఔషధాలను కూడా ఆయన భూమిని సృష్టించినప్పుడు అన్నింటిని సృష్టించి మనకిచ్చారు.
మార్కెట్లోకి వెళ్తే ఆ జబ్బుకు తగిన మందు మెడికల్ షాపులో దొరుకుతుంది. ఆ మెడికల్ షాప్లో ఎలా వచ్చింది అక్కడికి? అన్నీ ఎక్స్ట్రాక్షన్సే, ఔషధ గుణాల నుంచే ఏ వైద్యం కావాల్సింది, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం, యునాని ఏదైనా కావాల్సింది అవి భూమి నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ ఔషధాలు అవన్నీ ఆ గుణాలున్న ఆ చెట్ల నుంచి ఉత్పన్నమైనవి. కాబట్టి ఇది ఏ సైంటిస్టు, ఏ డాక్టరు కూడా ఆ మొక్కల్లో ఆ గుణాలని పెట్టలేదు, వాటిని సృష్టించలేదు. కానీ పరమాత్మకు మనం చాలా రుణపడి ఉన్నాము. ఈ రోగాలకు కావాల్సినటువంటి ఔషధ గుణాలు ఉన్న చెట్లను ఆయన మనకు సృష్టించి మనల్ని మనకు రక్షకుడుగా, మనకు వైద్యుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ సృష్టిలో ఒక జ్ఞానం ఉంది, దాంతో అదే తయారవ్వలేదు. కొంతమంది ఏంటంటే సృష్టికర్త లేడు, దాంట్లో తయారు చేసేసుకుంటుంది అనేది ఒక అజ్ఞాన ప్రథ ఉన్నది. ఏ సృష్టికర్త అయితే మనం సృష్టించాడో దీనికి కావాల్సిన అన్ని వ్యవస్థలు ఆయన చేసి ఇచ్చేశారు. కాబట్టి సృష్టిని చూస్తూ, ఆ పదార్థంలోని దివ్య గుణాలను చూస్తూ, ఆ దివ్య గుణాలు పెట్టడానికి కావాల్సిన జ్ఞాన సత్తా ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని ప్రయోగించాలి. అది పరమాత్మ చెప్తున్నాడు. నేను ఇచ్చినట్టు వీటన్నిటిని కూడా ఉపయోగించుకుని. అంటే ఇక్కడ ఇంకొకటి ఏమిటన్నా 107 ధామాని అంటే 107 నాడుల యొక్క మర్మము లందు వ్యాప్తి, అంటే మనము సూక్ష్మంగా అలాంటి లోపలన్నమాట ఏర్పడినటువంటి లోపల ఏర్పడినటువంటి వ్యాధులను కూడా తొలగిస్తుందంట ఈ ఔషధాలు. 107 నాడుల గురించి చెప్పారు, వాటిలో లోపల కూడా వ్యాపించినటువంటి మంత్రంలో ఎంత వైజ్ఞానిక శాస్త్రీయటువంటి వైద్య విద్యను కూడా ఇందులో ఇచ్చి సమత పదార్థములుగా యథార్థ గుణాలను తెలుసుకొని ఉపయోగించుకోమని చెప్తున్నారు. పరమాత్మకి రుణపడిన ధన్యవాదములు. ఓ